బీసీ అమరుల త్యాగం తెలంగాణ రాష్ట్రం. వారి స్వప్నం బీసీ రాజ్యాధికారం అని నాకు కాంట్రవర్షియల్గా ఒక్కటే మాట్లాడాను. ఎస్సీ ఎస్టీ బీసీ అమరుల త్యాగమే ఈ తెలంగాణ స్వప్నం. దానికి ఉదాహరణ గద్దర్ గారు, అమరుడు గద్దర్ అన్న తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు తను తెలంగాణ పోరాటం కాలికి గచ్చగట్టి కోసి కొంకడేసి పాటలు అందుకని తెలంగాణ ఉద్యమంలో ఉరుతలు చూసినటువంటి మన అమరుడు గద్దర్ అన్న కోర్టు లేకపోవడం నాకు విచారకరం. దీన్ని అందరూ గమనించారు. సరే, ఓకే, ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నా తెలంగాణ ఆడపడుచు బీసీ ఉద్యమ నాయకురాలు, ఉద్యమ నాయకుడి సహచరి గడ్డం రేణుకాకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇప్పటిదాకా చాలామంది పెద్దలు చెప్పారు ఎవరు దేంట్లో తీసుకోవాలని చెప్పారు. అది వాస్తవం. ఒక్కొక్కరిని మాట్లాడమంటే 2 గంటలు 3 గంటలైనా ఎవరు లేవకుండా కూడా మాట్లాడారు. ఆ చరిత్ర అందరికీ ఉంది. ఇవన్నీ నాకు కూడా కొంచెం ఉన్నది. కానీ చాలామంది పక్కన ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఈ బీసీ ముచ్చటకు వచ్చేదానికి అన్ని పార్టీలు మేకవన్నీ పురుగులలాగా బీసీ వాదన చెప్పుకుంటున్నాయి. ఎందుకంటే బీసీల యొక్క ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళ ఓట్లతోటి రాజ్యం వెళ్తున్నటువంటి ఆధిపత్య కులాలు ఏళ్ళ మీద లెక్క పెట్టినటువంటి వారికి తోడు ఎస్సీలమైన మేము అహర్నిశలు వాళ్ళు వెనుకబడి బీసీ రాజ్యాధికారం వస్తే మాకు కూడా దాంట్లో బలాలు దొరుకుతాయని చెప్పి మేము కూడా తక్కువగా ఉన్నటువంటి తక్కువ శాతం ఉన్నటువంటి ఎస్సీలకు అధిక శాతం ఉన్నటువంటి బీసీలకు మద్దతు పోరాడుతూ ఉన్నాము. అయ్యా ఎస్సీ నాయకుల ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే లింగోజీ మన జర్నలిస్టు చారి గారు, మీరు ఇక్కడ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, మీరు ఒక జర్నలిస్ట్గా మాకు ఇక్కడ పరిచయమైన ఒక బీసీ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ వాదిగా కాబట్టి ఈ యొక్క మా యొక్క అందరి సందేశాలు మీకు తెలిసినటువంటి మీడియాలలో ప్రచారం చేయాల్సిందిగా మనవి చేసుకోవాలన్నా. ఎందుకంటే ఇక్కడ ఆధిపత్య కులాల అగ్రనాయకుల యొక్క ఈటీవీ కానీ, V6 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV9 కానీ, రకరకాల ఎన్టీవీ కానీ ఇవన్నీ వాళ్ళ యొక్క చెప్పు చేతులలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనను అంచిపెట్టడానికి మీరు మాకు ఒక అనుమతిలాగా మీరు ఉన్నారు కాబట్టి చారి గారు మీరు ఈ విషయాన్ని బయటకు తీసుకెళ్ళాల్సిన మనం చేస్తా ఉన్నా. సరే, ఏది ఏమైనా ఇక సమయం పెట్టుకుని చాలా మంది ఉన్నారు కాబట్టి మేము మా నాయకులకు చెప్తా ఉన్నాం. మా ఎస్సీ నాయకులకు మాల గారు కావచ్చు, మాదిగ కావచ్చు, అన్నలారా, మాదిగ మేధావులారా, ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచనతోటి ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లతో మనకు ఎక్కడనైనా మనకు ఆ రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం పోతున్నాం, నిలబడుతున్నాం, కొట్లాడుతున్నాం, గెలుస్తున్నాం, ఓడుతున్నాం, మన హక్కులు మనం సాధించుకుంటా ఉన్నాం. కానీ మనం ఎంత కొట్లాడినా ఎంత చేసినా మన శాతం తక్కువ ఉంది కాబట్టి బీసీ శాతం పెట్టుకున్నటువంటి వాళ్ళకు మనం మద్దతిస్తూ బీసీ రాజ్యాధికార దిశగా మన వాళ్ళను మమేకం చేస్తూ వాళ్ళతో పాటు మనం సహకరిద్దామని మా ఎస్సీ నాయకులు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా ఒక అగ్ర కులాల వాళ్ళు, ఆధిపత్య కులాల వాళ్ళు, రెడ్డి కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, కోమటి కావచ్చు, దొరలు కావచ్చు, వరుస పెట్టి ఎవడు విన్నాడు మన బీసీ కులాలనే అన్న అంటే, తమ్మి అంటే, బావ అంటే, బామ్మ అంటే, అక్క, చెల్లి, చిన్నమ్మ, పెద్దమ్మ ఇవి మనలో ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీలలో కలగకపోయే రక్తం ఉంది. వేరే అగ్రజాతులు ఎవరు మనల్ని వరుస పెట్టి పిలవరు. ఇలా నేను ఉన్న పక్కల సిద్ధేశ్వరంలో ఉన్నాడు, మన వేరే అంటున్నాడు, వెంకట స్వామి అంటున్నాడు, వీళ్ళందరూ మన అన్న గంగాధరం అన్న అంటే పలకరించుకుంటాం. అదే ఒక రెడ్డి దగ్గర అన్న అంటే ఏమన్నా నువ్వు అన్న అంటారా అని మాట్లాడే స్టేజ్కి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి అడగదొక్కడానికి ఈరోజు బీసీలకు సపోర్ట్గా మనం ఎస్సీలకు నిలబడదాం. ఎంతవరకైనా మనం బీసీ రాజ్యం వచ్చేంత వరకు పోరాడదాం. బీసీ రాజ్యాన్ని
స్థాపించుకున్నాం. దీనికి ఉదాహరణ నాకు మిగలకుండా గంగాధరని అంత మాట్లాడేసి, ఎందుకంటే మేము మొట్టమొదటిసారిగా పాదయాత్ర పోయినప్పుడు భక్తుల సిద్ధేశ్వరన్న నాయకత్వంలో అందరూ హేళన చేసింది. నాయకులకి నువ్వేం చేస్తావు, మీరేం చేస్తావు కానీ అటువంటి దాన్ని తన యొక్క పట్టుదలతోటి పట్టుబిడను విక్రమార్కుల తన మేధో సంపత్తితో ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. అడవిలో అమ్మగా ఉన్నప్పుడు తన నూట అన్నింటికి రాసుకుంటూ పోయినప్పుడు అక్కడే చచ్చిపోయాడు. అక్కడి నుంచి వచ్చి ఇలా అంబేద్కర్ భావజాలాన్ని తీసుకొని పెరియార్ రామస్వామి పూలే గారి యొక్క ఆలోచనను తీసుకొని నా బీసీ జాతికి వాళ్ళకు నేను ప్రారంభించిన తప్పనే అని చెప్పి తన ఒక పాదయాత్ర మొదలుపెట్టిన యాత్ర 450 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం. దాని తర్వాత ఎక్కడికెక్కడ ప్రెస్ మీట్లు పెట్టినాం, ధర్నాలు చేసినాం. ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేసింది. ఆ సత్యాగ్రహ దీక్షలోనే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది కాబట్టి అది మీరు అమలు చేసేంత వరకు మేము పోరాటం ఆగదు అని చెప్పినాము. అక్కడనే చెప్పినాం, మీరు ఏదైతే రానున్న రోజులలో ఎలక్షన్ పోతారో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాత డిక్లరేషన్కు పోవాలి. లేని పక్షంలో 42% మీరు డిక్లరేషన్ ఇవ్వనట్లయితే మేము 42 మందితో ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని 42 మందితో ఆమరణ నిరాహారం తీసుకొని ఖచ్చితంగా మీ మెడల వరకు సాధించుకున్నామని ఆ రోజు ఇంద్రపార్క్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దానికి భయపడి రేవంత్ రెడ్డి గారు కులగణన కేసులు తర్వాత రిజర్వేషన్ ఇస్తాను కానీ ఏదో వార్తలు వింటా ఉన్నాను. ఆ వార్తలలో ఎప్పుడప్పుడు ఈ నెలలో కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలలో పెట్టనిపోతున్నారు. ఇప్పటికైనా మనం ఎస్సీ ఎస్టీలను సోయి తెచ్చుకొని ఇప్పటికన్నా రాజన్న చెప్పాడు, చాలా మంది చెప్పారు, సోయి తెచ్చుకొని చెంచాలుగా మారకండి. కాంశీరామ్ చెప్పినట్టు చెంచాలుగా మారద్దు, చెంచాలుగా అని చెప్పినట్టు చెంచాలుగా మారద్దు. ఆయన ఒక జమాలయంలో కూడా ఒక బీసీ కాన్సెప్ట్ను అంబేద్కర్ భావజాలని ముందుకు తీసుకొచ్చి బీసీ రాజ్యాంగం వస్తుంది, ఎస్సీ ఎస్టీ కూడా బాగుపడతారని చెప్పి ఆయన ఆలోచనతో ఆరోగ్య కాన్సీరామ్ చెప్పాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో కాలేజీ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, అమరుడు గద్దరని వీళ్ళందరికీ వినమ్రంగా నేను శిరస్సు నుంచి విప్లవాభినందనాలు నేను తెలియజేస్తూ చెప్పాలంటే చాలా ఉంది, వర్కర్ చాలా మంది. జై భీమ్, జై బీసీ, జై బీసీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైట్ కదా, మీ అంబేద్కర్ ఆజాదీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొంగరం నరారి హిందూ బీసీ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్.